రీసెంట్‌గా నడుస్తుంది కదా! చర్చ నడుస్తుంది. చూస్తున్నాం. ఏంటి మేడం ఉమెన్ డ్రెస్సింగ్ మీద శివాజీ చేసిన కామెంట్స్ కరెక్టా కాదా? శివాజీ గారు చేసిన కామెంట్స్ ఏదన్నా అది 100% కరెక్టే. హ్మ్. కాకపోతే ఆయన చెప్పే కొంచెం మాట తీరు డిఫరెంట్. హ్మ్. అంటే కొన్ని పదజాలం అనేది కొంచెం అభ్యంతకరంగా ఉన్నాయి తప్ప గానీ, ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో, మెసేజ్ ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అది కరెక్టే. హ్మ్. దాన్ని అందరం యాక్సెప్ట్ చేస్తాం. కాకపోతే ఆ మెసేజ్‌ని కొంచెం మంచి మంచి లాంగ్వేజ్‌లో ఇస్తే బాగుండేదన్నది నాకు అనిపించింది. అంతకుమించి ఇంకేం అంటే ఉమెన్ ఎట్లా ఉండాలే? ఉమెన్ అంటే ఇట్లే ఉండాలే. ఉమెన్ ఇక్కడికే పరిమితం. ఉమెన్ డ్రెస్సింగ్ ఇది అని ఎవరో ఒకరు నిర్ధారించాల్సిందేనా? ఇంకా ఈ 2026లో గూడా. ఏవండి 2026 గాదు, 2050 గాదు, హ్మ్. 3000 అయినా గూడా. హ్మ్. ఉమెన్ అంటే ఉమెన్. హ్మ్. ఉమెన్ అంటే ఒక త్రిశక్తి. హ్మ్. త్రిశక్తి అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి. అంటే ఒక స్త్రీలో మనం లక్ష్మిని హ్మ్. అంటే ఫైనాన్స్, పార్వతి గుణగణాలు, హ్మ్. క్యారెక్టర్, సరస్వతి ఎడ్యుకేషన్. ఈ 3 కూడా రిప్రజెంట్ చేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక ఆడది మాత్రమే. ఒక స్త్రీమూర్తి మాత్రమే ఈ క్వాలిటీస్ ఉంటాయి. అలాంటి ఒక స్త్రీమూర్తి డ్రెస్సింగ్ అనేది మనకి ప్రతి ఒక్క స్త్రీకి ఒక బౌండరీస్ ఉంటాయండి. హ్మ్. ఇప్పుడు బట్టలు ఇప్పుకొని నేను స్త్రీని నాకు నచ్చినట్టు ఉండాలి. నేను ఇప్పుడు 2026లో ఉన్నాను. ఆఫ్ కోర్స్. హ్మ్. కానీ నువ్వు బట్టలు ఇప్పి బయట తిరిగితే ఆడవాళ్ళు బట్టలు ఇప్పి తిరుగుతారు. మగవాళ్ళు బట్టలు ఇప్పి తిరుగుతారు. ఎవరిని చూస్తారు? హ్మ్. మగవాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరిగితే పిచ్చోడు అంటారు. ఆడదాన్ని బట్టలు ఇప్పుకొని తిరిగితే ఏమంటారు? హ్మ్. పిచ్చిది, దీనికి మైండ్ పని చేయట్లేదు. బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరుగుతుంది అంటారు. ఈ రోజున ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా. మనకి చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. బెగ్గర్స్ రాత్రిపూట ఆడవాళ్ళు బెగ్గర్స్ ఉన్నారు. మగవాళ్ళు ఉన్నారు కదా! హ్మ్. మగవాళ్ళు పడుకుంటున్నారు రోడ్ల మీద. హ్మ్. ఆడవాళ్ళు కూడా రోడ్ల మీద చిరిగిపోయిన బట్టలతో పడుకుంటున్నారు. హ్మ్. ఎంతమంది బెగ్గర్స్‌కి ఈ రోజున ప్రెగ్నెంట్ అయ్యింది చెప్పండి ఆడవాళ్ళు? హ్మ్. చాలా మంది బెగ్గర్స్ హ్మ్. ఉమెన్‌లో ఉన్నవాళ్ళు బెగ్గర్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు. ఎందుకు? హ్మ్. ఎవడెవడో వస్తారు, వాళ్ళని పాడు చేస్తారు, పోతారు. దే ఆర్ నాట్ మెంటల్లీ పర్ఫెక్ట్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? హ్మ్. సోషల్ మీడియాలో వాళ్ళు రకరకాలు చూస్తున్నారు. ఇప్పుడున్న జనరేషను చిన్న పిల్లలు కూడా ఈవెన్ 5 ఇయర్స్ పిల్లోడు కూడా సోషల్ మీడియాని యాక్టివ్‌గా చూస్తున్నాడు. 10 ఇయర్స్ అవనియండి, కాలేజ్ స్టూడెంట్స్ అవనియండి, స్కూల్ స్టూడెంట్స్ అవనియండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఒకప్పుడు అనుకోండి సోషల్ మీడియా అంత లేదు. ఇప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంది. సో, వీళ్ళు ఇవన్నీ చూసి వీటిలో బికినీ ఫోటోస్ ఉంటాయి. అర్ధనగ్నంగా ఉంటాయి. హ్మ్. ఇంకా చెప్పలేనంత చండాలంగా ఉంటాయి. అవన్నీ చూసి ఒక స్త్రీ ఇట్లా ఉంటది హ్మ్. అని ఒక ఆలోచనకి వస్తారు. ప్లస్ వాల్యూ ఉండదు. నీకు ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఆ రెస్పెక్ట్ ఉండదు ఎప్పుడు హ్మ్. కూడా. స్త్రీ స్త్రీలానే ఉండాలి. అంటే మీ చులకన కాదు అక్కడ శక్తి అని చెప్తున్నాను. స్త్రీ శక్తి శక్తిలాగా ఉండాలి. ఎదుటి వాళ్ళకి మనం మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు అని చెప్తున్నా నేను. అంటే మీరు చెప్పేదేందంటే, ఇట్లా వీళ్ళు అర్ధనగ్నంగా సెమీ నూడ్‌లో అట్లాగే బికినీలేసుకొని ఉంటున్నారు కాబట్టి, వాళ్ళ మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పబోతున్నారు. ఇప్పుడు అంతేనా? ఈరోజు గ్యాంగ్ రేప్ జరుగుతుంది. హ్మ్. జరిగినాయా లేదా? ఎన్ని అవును. చోట్ల జరిగినాయి? అవును. వాళ్ళందరూ దేనివల్ల గ్యాంగ్ రేప్ జరిగినాయి అంటారు? ఇలాంటివన్నీ చూస్తారు. ఎక్సైట్‌మెంట్, టెంప్టేషన్. రోడ్ల మీద ఎవరు పోతారో కనిపించదు ఆళ్ళకి. వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్ల లేదు, పెద్ద పిల్ల లేదు. పోయి అఘాయిత్యాలు చేస్తున్నారా లేదా? హ్మ్. 3 సంవత్సరాల అమ్మాయి మీద చూసాం లేదా ఒకప్పుడు గుడియా? ఇదే సందర్భంలో నేను ఒక క్వెషన్ అడుగుతా. ఇస్లాంను అనుసరించేవారు బుర్కా యేసుకుంటారు. వాళ్ళ మీద కూడా రేపులు జరుగుతున్నాయి కదా! వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి కదా! ఇక నేను వాళ్ళకి కూడా లైంగిక వేధింపులు ఉంటున్నాయి కదా! ఎగ్జాక్ట్‌లీ. ఇక నేను చెప్పేదేంటంటే వీళ్ళు సోషల్ మీడియాలో హ్మ్. ఇలాంటి అశ్లీలతమైన హ్మ్. వన్నీ చూసి ఆ మైండ్‌తో పోయి చిన్న పిల్లలైనా రేప్ అంటే చేస్తున్నారు. తప్పు అబ్బాయిలది చెప్పట్లేదు మీరు. మనం అవకాశం ఇస్తున్నామయ్యా. ఇప్పుడు ఎవరికి? మనం వెళ్తాము, రోడ్డు మీద పోతాము. హ్మ్. నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతా. నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు చూడకంటాను. చూడడం మానేస్తావా? హ్మ్. చూడడం మానేస్తావా? మానవు కదా! ఎందుకు? మానేయాలి. చెప్పాం కదా! నువ్వు చూడు, నేను ఎలాగైనా తిరుగుతాను చూడొద్దు. ఎందుకు చూస్తున్నావు? తప్పెవరిది ఇక్కడ? చూడడం వరకు ఓకే. చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ! మైండ్ అంటే అండి. తప్పెక్కడుంది? అమ్మాయిలో లేదు గదా! అమ్మాయి యేసుకున్న డ్రెస్సింగ్‌ని ఇప్పుడు ఒక అబ్బాయి ఎట్లుండాలే? భారతీయులందరూ నా సహోదరులు, నా సిస్టర్‌లు, చెల్లెళ్ళు, అక్కలు అన్నట్టుండాలి. హ్మ్. ఇప్పుడు ఆ మైండ్, ఆ మెచ్యూరిటీ లెవెల్ అబ్బాయికి లేవు. ఎవడైతే దాడులు చేస్తా ఉన్నాడో, ఎవడైతే రేప్‌లకు పాల్పడుతున్నాడో వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది పోయి మీరు అమ్మాయిల బట్టలను ఎందుకు కంట్రోల్ చేస్తా ఉన్నారు? అయితే ఇక్కడ కంట్రోల్ కాదు నేను చెప్పేది. ఆ! వ్యవస్థ ఎలా ఉంది అంటే అబ్బాయిలు ఇవన్నీ చూస్తున్నారు. హ్మ్. వీళ్ళు కంట్రోల్‌లో లేరు. అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి జరగడం వల్ల అవకాశం ఇస్తున్నాం అంటున్నాం మనం. హ్మ్. తగ్గించాలి. సమాజంలో ఇలాంటివి తగ్గించాలి. తగ్గించాలంటే ఎలాగా? మనం కూడా కొన్ని రెమెడీస్ చేయాలి. ఇప్పుడు మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, తగ్గుతది అని అనుకోకూడదు. మనం రెమెడీ కొంచెం కాస్తైనా చేస్తేనే తగ్గుతది. నేను రెమెడీ చేయను, నేను ఇంకా రెచ్చిపోతానంటే ఇంకా అగాచ్యాలు జరుగుతూనే ఉంటాయి. సొసైటీ అండి ఇది సొసైటీ. జనరేషన్స్ మారిపోతూ ఉన్నాయి.
ఎక్కడ చూసినా అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి సోషల్ మీడియాలో. వాళ్ళు ఎంత మారాలో వీళ్ళు అంతే మారాలి. బోత్ ఆర్ ఈక్వల్. నవ్ డేస్ ఉమెన్ మెన్ ఆర్ ఈక్వల్. ఎవరు తక్కువ కాదు, కానీ ఇద్దరు మారాలని చెప్తున్నాను నేను. వాళ్ళ ఆలోచన విధానం మారాలి, మన పద్ధతులు మారాలి. అంటే ఆలోచన విధానం మారాలని మీరు చెప్తా ఉన్నారు, కానీ బయట జరిగే చర్చలో ఎక్కడ మగవారి బుద్ధి గురించి, మగవారి ఈ ఆలోచన గురించి ఎవ్వరు మాట్లాడలేదు. అమ్మాయిల ఎంతసేపు అమ్మాయిల డ్రెస్సింగ్. సరే, అమ్మాయిలు డ్రెస్సింగ్ వేసుకుంటే నేను ఎవడు చూడమన్నాడు, నేను ఎవడు నీ మైండ్ ఖరాబ్ చేసుకోమన్నాడు, నేను ఎవడు అటెంప్ట్ చేయమంటున్నాడు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు చెప్పరండి. ఇప్పుడు నేను చేరితే నేను కూర్చున్నా కాబట్టి మీరు నా ముఖం చూస్తున్నారు. నేను స్కట్లేసి కూర్చుంటే మీరు నా ముఖం చూస్తారా? ముఖం చూడాలి. ఎంత నేర్పించినా మన పద్ధతి కూడా కొంచెం మారాలంటున్నా నేను. మనం పద్ధతి ఇప్పుడు స్కూల్ ఉందండి, మనం కాలేజ్ ఉంది, కాలేజీలో లెక్చరర్స్ టీచింగ్ చెప్తారు. పద్ధతిగా నువ్వు టీచింగ్ చెప్పావనుకో స్టూడెంట్స్ బోర్డు చూస్తారు. నువ్వు పద్ధతిగా కాకుండా స్లీవ్లెస్ ఇంకా నీకు నచ్చింది వేస్తారు అనుకో బోర్డు చూడరు. సో రెండు వైపులా మార్పు ఉండాలని చెప్తున్నాను నేను ఇక్కడ. కానీ మొదటి మార్పు గురించి మాట్లాడుతున్నారు అంతా, రెండో మార్పు గురించి. మొదటి మార్పు వస్తే ఆటోమేటిక్ గా రెండో మార్పు వస్తుంది. గురువుని గురువులా చూడాలి. అంటే కొన్ని దగ్గర గురువుని గురువులా చూడట్లేదు, చాలా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మనం అన్ని ఆలోచించాలండి. మనం ఇప్పుడు కూడా ఒక కోణంలో ఉండకూడదు.